ఎన్సీసీ అంటే అప్పటి వరకు నాకు ఎన్సీసీ అంటే ఎక్కువ అవగాహన లేదు. ఎన్సీసీ అంటే తెలుసు, నేను ఎప్పుడు ఎన్సీసీలో లేను. బట్ ఆ దేవుడిచ్చిన అవకాశం ఈ ఎన్సీసీ ఇక్కడికి వచ్చి ఎన్సీసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఎన్సీసీ జాయిన్ అవ్వడము, తర్వాత ఎన్సీసీ గురించి తెలుసుకోవడము, తెలుసుకున్న తర్వాత చాలా డ్రాబ్యాక్స్ కనిపించాయి నాకు. ఇందులో చాలా చేసేది ఉంది, పని చేసేది ఉంది. ఎన్సీసీ డెవలప్మెంట్ చేయాలంటే ఇష్యూస్ రెండు టేకప్ చేసేసి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎన్సీసీ నుంచి ఎక్కడ ఉన్న లెవెల్ నుంచి ఇప్పుడు చాలా పైకి వచ్చాం. మన క్యాడెట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. కొన్ని ఏమేం చేసామంటే మేము టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసాం. ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఇంకొన్ని యాడ్ ఆన్ చేసాం. మామూలుగా ఉన్న సిలబస్ కాకుండా ఎక్కువ ట్రైన్ చేయడం, వాళ్ళకి జియో పాలిటిక్స్ గురించి నేర్పించడము, కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువగా నేర్పించడము, ఎందుకంటే దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ టుడేస్ వరల్డ్. అదొకటే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎందుకంటే మన దగ్గర పిల్లలకి ఈ సర్వీస్ సెలెక్షన్ బోర్డు అవగాహన లేక వాళ్ళు సర్వీసెస్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు. సో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళు గ్రూప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, గ్రూప్ డైనమిక్స్ అనేది ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, ఫిజికల్ ట్రైనింగ్ ఎలాగ ఉంటుంది, బట్ మెంటల్ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలి వీళ్ళకి వేరియస్ క్లాసెస్ తీసుకోవడము. అదొకటే కాకుండా మేము సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్స్ గురించి ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. అది కూడా ఇక్కడ స్పెషల్గా వాళ్ళ క్లాసెస్ తీసుకొని సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ని పిలిపించి వాళ్ళ క్లాసెస్ ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇంకా ఎన్సీసీని స్ట్రెంథన్ చేయాలంటే ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ప్లేస్లో ఉంది. మనకు ఒక 26,000 క్యాడెట్స్ స్ట్రెంత్ ఇచ్చారు మనకి. అది పెరగాలంటే మనం ఇప్పుడు ప్రజెంట్లీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ కొన్ని రూరల్ ఏరియాస్లో లేదు, కొన్ని ట్రైబల్ ఏరియాస్లో లేదు. అది కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేసాం మేము. దానికి యూనిట్స్ కొన్ని మూవ్ చేయాల్సి వస్తుంది మనం కొన్ని ఏరియాస్కి. ఆల్రెడీ గవర్నమెంట్తో టేకప్ చేసాం. గవర్నమెంట్ అప్రూవల్ రాగానే మేము యూనిట్స్ మూవ్ చేస్తాం అక్కడికి. అన్ని ఏరియాస్ కవర్ అవుతాయి అప్పుడు. ఈ ఎన్సీసీ గురించి అవగాహన కల్పిస్తే లాభం ఏంటంటే, ఫస్ట్లీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఇట్సెల్ఫ్ వారికి చాలా వాల్యూ ఉంది. ఎన్సీసీ ఏబీసీ 3 సర్టిఫికేట్స్ ఉంటాయి ఎన్సీసీలో. అది కాకుండా నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్, ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్, ఆల్ ఇండియా నౌసైనిక్ క్యాంప్ ఉంటాయి 3. అది కాకుండా రిపబ్లిక్ డే క్యాంప్. ఇవి ఒకటే కాకుండా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంప్ అని ఉంటుంది. అది కూడా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఈ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేస్తే వీళ్ళకి వచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. ఇట్స్ గాట్ సర్టన్ వాల్యూ. హైయర్ ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. స్పెసిఫికలీ ఇప్పుడు మీకు అగ్నివీర్ మీరు వినే ఉంటారు. అగ్నివీర్ సెలెక్షన్స్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎన్సీసీ. అంటే ప్రిఫరెన్స్ ఏంటంటే ఎన్సీసీ క్యాడెట్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్గా ట్రైన్ అయి ఉన్నారు. హాఫ్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ అయినట్టే. వాళ్ళు వెపన్ ట్రైనింగ్ కూడా చేసి ఉంటారు. ఆల్రెడీ .22 రైఫిల్ ఫైర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి దే జస్ట్ హ్యావ్ టు చేంజ్ అవుట్ ఇన్సాస్ రైఫిల్. టెక్నిక్స్ అవే ఉంటాయి, సేమ్ ఉంటుంది, ట్రైనింగ్ సేమ్ ఉంటుంది. సో ఇదొకటి అడ్వాంటేజ్ వీళ్ళకి ఎన్సీసీ క్యాడెట్స్కి. మెయిన్లీ మనం ఇచ్చే ట్రైనింగ్ వల్ల వీళ్ళు ఈ మన కంట్రీకి మంచి సిటిజన్స్గా తయారవుతారు. చాలా అచీవ్మెంట్. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, అందరూ అంటారుగా దేశ సేవ ఎలా చేయాలనేది. ఇది అన్నిటికన్నా బెస్ట్ వే టు సర్వ్ కంట్రీ. దేశాన్ని సేవ చేయడము, మన యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, యూత్ని ఇన్స్పైర్ చేయడము, యూత్ని మోటివేట్ చేయడం, మంచి సిటిజన్స్ అయ్యేట్టు మోటివేట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇంకా స్ట్రాంగ్ తయారవుతుంది. మనం ఒకప్పుడు ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఎవరు భయపడేవారు కాదు. అంటే మనం 16th పొజిషన్లో ఉన్నాం అప్పుడు ఆల్ ఇండియాలో. ఇవాళ అంటే ఇప్పుడు రిపబ్లిక్ డే క్యాంప్కి వెళ్ళొచ్చాం మేము. రిపబ్లిక్ డే క్యాంప్లో వీ హ్యావ్ కమ్ టు 4th పొజిషన్. ఓకే, ఇప్పుడు ఒక ఫియర్ అనేది ఉంది మిగతా డైరెక్టరేట్స్. ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ నుంచి పిల్లలు వస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, అమ్మో వీళ్ళు చాలా ట్రైన్డ్ పిల్లలు. ఓకే, దానికి మేమేం చేసామంటే వితౌట్ ఎనీ రికమెండేషన్స్ ప్యూర్లీ మెరిట్ బేస్లో సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాము. అది చేసినప్పటి నుంచి రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఈసారి ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్లో మన గర్ల్స్ ఫస్ట్ పొజిషన్లో వచ్చారు. ఆల్ ఇండియా ఫస్ట్ పొజిషన్. ఓకే, గర్ల్స్ ఫస్ట్ పొజిషన్ రావడం అనేది చాలా డిఫికల్ట్, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎస్పెషలీ మీరు మన ఏపీ తెలంగాణ గర్ల్స్ చూసారనుకోండి, వాళ్ళ బిల్డప్ మనం కంపేర్ చేస్తే పంజాబ్ హర్యానా వాళ్ళతో చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి హైట్ ఉంటుంది. వాళ్ళతో కంపీట్ చేసి ఫస్ట్ పొజిషన్ రావడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఓకే, దానికి చాలా రిగరస్ ట్రైనింగ్ జరిగింది. ఓకే, ఆ ట్రైనింగ్ ఎంత రిగరస్గా జరిగిందంటే ఫైనలీ మనం తీసుకెళ్ళినప్పుడు మేమేం చేస్తామంటే ట్రైనింగ్ మనకు రిక్వైర్మెంట్ 50 మంది ఉంటే ఒక 60 మందిని ట్రైన్ చేస్తాం. అప్పుడు ఆ 10 మందిని ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం. ఎలా చేయాలో అది మనకు అర్థం కాలేదు. చాలా నారో మార్జిన్స్. బట్ దేవ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. ఆర్ ఎన్సీసీ క్యాడెట్స్ హ్యావ్ డన్ అస్ రియలీ ప్రౌడ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్. సార్, మీ విజన్ ఏంటి? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ యువర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఐ జస్ట్ వాంట్ టు డూ ద సేమ్ జాబ్. నేను ఎన్సీసీలో ఉండి చేసేది ఎన్సీసీ బయట ఉండి చేయాలని. మెయిన్లీ మన యూత్ ఇన్స్పైర్ చేయాలి. మనం యూత్ తప్పుదారి పట్టేదంటే దానికి మెయిన్లీ ఇవాళ రేపు ఏంటంటే సోషల్ మీడియా,
పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్. పియర్ గ్రూప్లో ఏమవుతుందంటే వాళ్ళ గ్రూప్లో ఉండి అరే నేను ఈ సిగరెట్ తాగితే ఇలా ఉంటుంది, మందు కొడితే ఇలా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఐ ఆల్సో సీన్ ఇన్ మై చిల్డ్రన్. మన పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టపడాల్సి వచ్చింది. మా పిల్లలు కూడా పియర్ గ్రూప్ అలా ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా అదొక్కటి వాళ్ళకి ఆ అవేర్నెస్. ఇక్కడ మేము ఇంకోటి నార్కోటిక్స్ గురించి కూడా మేము ట్రైనింగ్ ఎన్సీసీలో స్టార్ట్ చేసాం. మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి స్పెషలిస్ట్ని పిలిచి వాళ్ళకు లెక్చర్స్ ఇప్పించడం. ఇది నా విజన్ ఏంటంటే ఎన్సీసీ అయిపోయినా కూడా, ఎన్సీసీలో ఉండకపోయినా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయడం అంటే మోటివేషన్ లెక్చర్స్, అవేర్నెస్ లెక్చర్స్ కండక్ట్ చేయడము. అది చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కూడా మంచి సిటిజన్స్గా తయారవుతే చాలు. నేను అదే థింగ్ మన ఎన్సీసీ క్యాడెట్స్ కూడా చెప్తుంటాను. మీరు నేర్చుకున్నది ఏంటో మీరు వెళ్ళి మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకో 5 మంది స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరు ఇంకో 5 మంది స్టూడెంట్స్ నేర్పించండి చాలు. మన దగ్గర ఉన్న 130,000 మంది క్యాడెట్స్ ఇంటూ 5 చాలా. అలా పెరుగుతూ పోతే ఒక స్టేజ్ వచ్చేస్తుంది మనకి. ఎవ్రీబడి విల్ బీ హైలీ మోటివేటెడ్, హైలీ చార్జ్డ్ అప్ అండ్ హైలీ educated, good citizen of the country.